నమస్తే. 2024 మాస ఫలితాల్లో అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో కొన్ని ఆర్థిక విషయాలు కానీ ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరికైతే వివాహం కాని యువతీ యువకులు ఉంటారో వాళ్ళకి వివాహ నిశ్చయ విషయంలో కొన్ని అనుకూలమైన పాజిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వృశ్చిక రాశి వారికి అయితే ఈ మాసంలో కనిపిస్తున్నాయి. సంతాన విషయాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త, అంటే ఒత్తిడి మాత్రం ఉంటుంది, ఒక రకమైన ఇల్యూషన్స్ భయాలు ఉంటాయి. నథింగ్ ఏమీ నెగిటివ్ జరుగుతుందని కాదు, ఇల్యూషన్స్ భయాలు ఉండడము. తర్వాత పనుల్లో జాప్యం ఒకటి వృశ్చిక రాశి వారికి కొద్దిగా కలత పెట్టచ్చు. ఇంకా కుటుంబ విషయాలు ఇందాక మనం చెప్పుకున్న ఓవరాల్గా బాగానే ఉంటుంది కుటుంబ విషయాల్లో, కానీ సడన్గా కొన్ని యుద్ధ వాతావరణం పెరగచ్చండి ఫ్యామిలీలో. చిన్న ఏదో మాట డిస్కషన్ రావటము, సడన్గా డిస్కషన్ అనేది పెద్దదైపోవడం, అది మేజర్గా అక్టోబర్ 1st వీక్, అంటే 1st to 6th వరకు 1st వీక్ వస్తుంది, 7th to 13th వరకు 2nd వీక్, 14th to 20 వరకు 3rd వీక్. 3 వీక్స్లో కూడా సడన్గా డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ వృశ్చిక రాశి వారికి పెరిగే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. జాగ్రత్త వహించండి 3 వీక్స్లో. అండ్ ఇక ఆర్థిక విషయాల్లో పాజిటివ్గా ఉంది. రాని బాకీలు ఏమన్నా ఉంటే కొంచెం వసూలు అవ్వడము, సమయానికి డబ్బు అందడము, ఏర్పాటు అవ్వడము, ఇట్లా అనమాట. ఎవరైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ స్పెక్యులేషన్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, పార్ట్నర్షిప్ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఎప్పటి వరకు ఈ పాజిటివిటీ అంటే మనకి 3rd వీక్ వరకు కూడా చక్కగా పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే వృశ్చిక రాశి వారి 4th and 5th వీక్ నార్మల్గా ఉంటే 3rd వీక్ వరకు పాజిటివ్ ఉంటాయి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి 3rd వీక్ లోపు కూడా కొన్ని శుభవార్తలు ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఖర్చుల విషయంలో అక్టోబర్ 1st, 2nd, 3rd వీక్స్ అనేవి ఖర్చులు చాలా ఎక్కువ ఉండి 4th, 5th వీక్స్లో కొంత ఖర్చులు అదుపులో ఉంటాయి వృశ్చిక రాశి వారికి. ఇంకా వివాహం కాని యువతి యువకులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వీక్, 2nd వీక్, 3rd వీక్స్లో కొన్ని అలయన్స్ సెట్ అవ్వచ్చు అని మనం చెప్పుకున్నాము. కొన్ని ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళచ్చు. ఇంకా సంతానం కోరుకునే దంపతులు, సంతాన విషయాలు ఇందాక చెప్పాను, సడన్గా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సంతాన విషయంలో కొంత పురోభివృద్ధి కోరుకునే దంపతులకైతే పురోభివృద్ధి అయితే కనిపిస్తుంది. 3rd వీక్ వరకు కూడా పురోభివృద్ధి ఉంది. ఇంకా పెళ్లి కాని యువతి యువకులకి ఇందాక చెప్పుకున్నాం, ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ ఉంది. కోర్టు సమస్యలు కూడా ఆల్మోస్ట్ ఈ 3 వీక్స్లోనే కొంత హియరింగ్కి రావటము, సొల్యూషన్ వచ్చే దిశగా ప్రయాణం చేయడం అయితే వృశ్చిక రాశి వారికి ఉంది. ఆధ్యాత్మికత ఈ మాసంలో చక్కగా ఉందండి. అసలు 4th వీక్ వరకు కూడా చాలా స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఉంది వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే దేవి నవరాత్రులు, ఇంకా అమ్మవారి బ్లెస్సింగ్ చెప్పలేము. అమ్మవారి బ్లెస్సింగ్తో పాటు ఇటు అయ్యవారి బ్లెస్సింగ్ కూడా, అంటే శివపార్వతుల బ్లెస్సింగ్, ఇద్దరు బ్లెస్సింగ్ కూడా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఉండబోతోంది. కాబట్టి శక్తి ఆరాధనతో పాటు శివారాధన కూడా చేయొచ్చు, లేదు లక్ష్మీనారాయణులను కూడా ఆరాధించవచ్చు. ఈ మాసంలో వృశ్చిక రాశి వారు చాలా రిలీఫ్ వస్తుందన్నమాట ఇలా ఆరాధించడం వల్ల. ఇక రైతులకు కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు, విద్యార్థులు ఎవరైతే ఉంటారో కష్టపడుతున్న దానికైతే ఈ 5 వారాలు కూడా శుభ ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకు. ఇక డేట్స్ వైజ్ చూద్దాం. ఇంకా ఏ దైవాన్ని ఎక్కువ ఆరాధించాలి అన్న విషయానికి వస్తే, దైవారాధన విషయంలో ఇందాక చెప్పుకున్నాం, శివపార్వతుల్ని ఆరాధిస్తే చక్కగా మంచి శుభ ఫలితాలండి. రామరక్ష స్తోత్రం కూడా పఠించుకోవచ్చు, సీతారాముల్ని ఆరాధించవచ్చు, లేదా శివపార్వతులను ఆరాధించవచ్చు. దీనివల్ల అయితే చక్కగా శక్తి ఆరాధనతో పాటు దేవి నవరాత్రులు ఉన్నాయి కదా, 3rd to 12th వరకు, విజయదశమి, దీంతో పాటు శివపార్వతుల ఆది దంపతుల ఆరాధన చేయండి వృశ్చిక రాశి వారు, మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక డేట్స్ వైజ్ చూద్దాం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది మాసము. అక్టోబర్ 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th ఈ డేట్స్ కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. ఆధ్యాత్మికత ఉండడం వల్ల పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్. 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, ఆల్మోస్ట్ 17th వరకు పాజిటివ్ ఉందా. 3 వీక్స్ పాజిటివ్ ఉన్నాను కాబట్టి 17th వరకు పాజిటివ్ ఉంది. 18th, 19th వేళ్ళకి తిని విశ్రాంతిగా ఉండండి. ఆ రోజు 18, 19 మేజర్ డిసిషన్స్ అయితే ఏమి తీసుకోవద్దు. 20, 21, 22, 23, 24 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి 24th వరకు. 25, 26, 27 డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 28, 29, 30 ఈ డేట్స్ మళ్ళీ న్యూట్రల్గా ఉన్నాయి.
ఒక రకంగా చూసుకుంటే థర్డ్ వీక్ వరకు, ఆల్మోస్ట్ థర్డ్ వీక్ అంటే ఎప్పుడు చెప్పుకున్నాం 20 వరకు థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అంటే 27 వరకు, ఫోర్త్ వీక్ కూడా కొంత పాజిటివ్, డేట్స్ వైజ్ చూసుకుంటే పాజిటివ్గానే ఉంది. ఇంకా ఫోర్త్ వీక్ మిడిల్ తర్వాత నుంచే న్యూట్రల్ ఉంది వృశ్చిక రాశి వారికి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ కూడా పాటించండి. స్వస్తి.